సంపూర్ణంగా స్వస్థపరిచినట్లుగా ఆ యొక్క స్వస్థత ద్వారా వారి యొక్క భార్య, వారి సతీమణి గారు ప్రభువుని తెలుసుకొని మరింతగా ప్రభువుని నమ్ముకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నా. మరొక విషయం ఏంటంటే, మరి చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 months అనుకుంటా మన మధ్య సైమన్ డానీ బ్రదర్ వారి యొక్క మిస్సెస్ ప్రియ సిస్టర్ కూడా మన మధ్య ఉన్న సంతోషం. దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి చక్కటి కుమార్తెను వారికి దేవుడు బహుమతిగా దయచేశాడు. ఆ కుమార్తె యొక్క నేమింగ్ సెరమనీ కూడా ఈరోజు ఉంది. ఆ వాక్యం అయిన తర్వాత మరి ఆ పాప యొక్క కృతజ్ఞత నిమిత్తము వారి కుటుంబము సాయంకాలం, ఈరోజు సాయంకాలం టుడే 6:30కి కాయిత పైడయ్య కళ్యాణ మండపం, ఇక్కడ ఓర్వశి జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది, ITI ముందే లెఫ్ట్లో ఉంటుంది, కాయిత పైడయ్య కళ్యాణ మండపంలో ఈరోజు సాయంకాలము వారు ఒక కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకుని ఈరోజు సాయంకాలము 6:30 గంటల నుండి ఆ కూడుకు ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడము మరి వారు తెలియజేయమని వారు చెప్పినారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు సాయంకాలము మరి ప్రతి ఒక్కరు పాల్గొనగా నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నా. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు కూడా ఆరాధన కార్యక్రమం అంతటి కూడా మీరు జరిగించారు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మెల్లని స్వరము వినడానికి మేమందరం కూడా సిద్ధపడుతుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా హృదయాలకు కావలసిన వాక్యము, మా కుటుంబాలకు సరిపోయే వాక్యము, మా జీవితాలకు ఆశీర్వాదకరమైన వాక్యములను మీరు మాకు దయచేయమని హృదయకాల సమయంలో మీ పాదం పట్టుకుని బ్రతుకులాడుతూ ఉన్నా. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వినగల చెవి, గ్రహించగల హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి బ్రతుకులాడుకొచ్చున్నామా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన 2 వారాల నుండి కూడా మనము ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల పుస్తకం నుండి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా న్యాయాధిపతుల గ్రంథం నుండి మనకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6 విషయాలు మీకు కనబడతాయి. ఒక సైక్లిక్ ఫామ్లో కనబడతాయి, ఒక చక్రం వలె కనబడతాయి, తిరుగుతూనే ఉంటాయి. ఏంటివంటే ప్రజలు పాపంలోను విగ్రహారాధనలోను పడిపోవడం. ద పీపుల్ ఫాల్ ఇంటూ సిన్ అండ్ ఐడోలట్రీ. ప్రజలు పడిపోతున్నప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే హి వాజ్ యాంగ్రీ అండ్ అప్రెషన్ బై ఎనిమీస్, అనగా దేవుడు కోపపడి శత్రువులకు అప్పగించేవాడు. అలా అప్పగిస్తున్నప్పుడు ప్రజలు ఏడ్చేవారు, మారు మనసు పొందేవారు. పీపుల్ క్రై విత్ రిపెంటెన్స్. అలా ప్రజలు ఏడ్చినప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే రక్షణ అనుగ్రహించేవాడు. ఎవరి ద్వారా అంటే కొంతమంది న్యాయాధిపతుల ద్వారా. ద చోజన్ జడ్జెస్, సాల్వేషన్ త్రూ చోజన్ జడ్జెస్. ఆ సాల్వేషన్ దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత సమాధానం దొరికింది. బాగా గుర్తుపెట్టుకోండి, సమాధానం. ఓకే, సమాధానం. దేశమంతా కూడా పీస్, సమాధానంతో నింపబడేది. తర్వాత న్యాయాధిపతి చనిపోయేవాడు. చనిపోయిన తర్వాత మళ్ళా ప్రజలు ఏమయ్యేవారు? ఈ సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటారు. ద బుక్ ఆఫ్ జడ్జెస్ లో దేవుడు వారికి ఒక 12 మంది న్యాయాధిపతులు దేవుడు అనుగ్రహించారు. అంటే ఎన్నిసార్లు ప్రజలు పడిపోయారంటే 12 మార్లు పడిపోయారు. వారి పడిపోవడము ఒక న్యాయాధిపతి దేవుడు ఇవ్వడం, మళ్ళా పడిపోవడం, మళ్ళా దేవుడు న్యాయాధిపతిని, ఇలాగా 12 మంది న్యాయాధిపతులు. మేజర్ జడ్జెస్, మైనర్ జడ్జెస్. పెద్ద న్యాయాధిపతులు 6, చిన్న న్యాయాధిపతులు 6. ఆ లిస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇందులో మనం ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకున్నాం కొన్ని వారాల నుండి. ఆ వ్యక్తి ఎవరంటే శాంసన్, సంసోను అనే వ్యక్తి. సంసోను యొక్క వివాహం గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసాం. గడిచిన వారము
నేను నా భార్య ఇద్దరు కూడా వెళ్తుంటే మా మిస్సెస్ ఒక మాట అన్నాను, మీరు చెప్పారు కానీ ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తే బాగుంటుంది, ఇంకా కొద్దిగా అని అన్నప్పుడు నాకు అనిపించింది మరలా గత వారం చెప్పిన మాటలే ఒక 5 విషయాలు మరలా కొంత లోతుగా ధ్యానం చేసి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే, దేవుని యొక్క సహాయంతో we have to break the enemy's grip. అనగా శత్రువు యొక్క బలమును ఏం చేయాలి? మనము విచ్ఛిన్నం చేయాలి. గ్రిప్ అంటే ఏంటి? గ్రిప్ పట్టుకునే ఆ బలం కదా, ఆ పట్టు తెలుగులో ఏమంటారు తెలుసా? పట్టు విడవకుండా అనే మాట విన్నారా? పట్టు విడవకుండా. శత్రువు కూడా ఇదే పని చేస్తాడు. గ్రిప్తో ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. అయితే అటువంటి పట్టును మనం ఏం చేయాలంటే విచ్ఛిన్నం చేయాలి. ఎటువంటి పట్టులు ఉంటాయంటే, గత వారం మనం ధ్యానం చేసాము, రాజీ పడుట, ద బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ కాంప్రమైజ్. రాజీ పడుట ఎన్ని విషయాలు చెప్పాను? సంసోను 5 విషయాలు రాజీ పడ్డాడు. జ్ఞాపకం ఉందా? 5 విషయాలు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం అంతట్లో మీరు గమనిస్తే we can find 5 chains of compromise. రాజీ పడ్డ అనే గొలుసులు 5 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది వివాహ విషయంలో రాజీ పడ్డాడు. డిజైర్ టు మ్యారీ a Philistine woman. ఫిలిస్తీన్ యొక్క స్త్రీని వివాహం మాటకి ఇష్టపడ్డాడు. చాలా మంది ఏం చేస్తారంటే వివాహం విషయంలో తొందరపాటు. అందుకే అక్కడ రాయించాను నేను, డు నాట్ బి హరీ ఇన్ మ్యారేజ్. అనగా వివాహం విషయంలో తొందర పడవద్దు. చాలా మంది ఎవరి బిడ్డలు చేసే మిస్టేక్ ఏంటంటే తొందరపడుతూ ఉంటారు. అమ్మో వయసు అయిపోతూ ఉంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఏమైపోతున్నాయి? వివాహాలు అయిపోతున్నాయి. నాకు మాత్రం ఇదే కదా తొందరపాటు. శాంసన్ కూడా రాజీ పడిపోయాడు వివాహం విషయంలో. ఎవరి యొక్క సలహా తీసుకోలేదు. మనం వివాహం విషయంలో ప్రభువుని అడగాలి, ఈ వివాహము దేవుని మహిమపరుస్తుందా? ఈ వివాహం తర్వాత నేను క్రీస్తుతో నడవగలనా? కెన్ ఐ వాక్ విత్ క్రైస్ట్ ఆఫ్టర్ దిస్ మ్యారేజ్? వివాహం తర్వాత నేను క్రీస్తుతో కూడా నడవగలనా? ఈ విషయాలు మనం చూసుకోవాలి. అంతేకాదు, యామ్ ఐ ఫాలోయింగ్ స్క్రిప్చర్? దేవుని యొక్క వాక్యాన్ని నేను వెంబడిస్తున్నానా లేదా? గమనించండి, ఈ విషయాలన్నీ కూడా సంసోను ఎక్కడ కూడా చూడలేదు. డైరెక్ట్గా ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు, తిమ్నాత్, ఆ ప్లేస్ పేరు తిమ్నాత్. అక్కడికి వెళ్ళిపోయాడు, ఆ గర్ల్ని, ఆ అమ్మాయిని చూశాడు, నచ్చింది, ఇంటికి వచ్చి చెప్పాడు, ఇదిగో నాకు ఒక అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేసేసేయండి. చాలా మంది యవన బిడ్డలు వారు తొందరపడుతూ ఉన్నారు. తొందరపాటు అనేది, ఒకడు తొందరపడి నడుచుట వలన ఏం తప్పిపోతాడంట? మార్గం తప్పిపోతాడు. సో మెనీ పీపుల్, చాలా మంది ఈ యొక్క రాజీ పడుతున్నారు ఈ విషయంలో. ఏ విషయంలో అంటే మ్యారేజ్ విషయం. రెండవది మనం చూసాము, ఇంటికి వచ్చి చెప్పాడు తల్లిదండ్రులు అన్నారు, వద్దు నాన్న, మన యొక్క జాతిలోనే మన యొక్క గోత్రంలో ఉన్న వారు చేసుకో అని వారు చెప్పారు. కానీ సంసోను వారి యొక్క మాటను విస్మరించాడు. హీ రిజెక్టెడ్ పేరెంట్స్ వైస్ కౌన్సిల్. తల్లిదండ్రుల యొక్క జ్ఞానవంతమైన సలహాను విస్మరించాడు. ఈరోజు చాలా మంది ఎవరి బిడ్డలు తల్లిదండ్రుల మాట వినటం లేదు. తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా చూపిస్తున్నారు. తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకమైన, అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆనర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. ఎంతమంది మీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు? వారు ముసలైపోతున్నారులే, నాకంటే వారు జ్ఞానవంతులేం కాదు, నేను బాగా చదువుకున్నాను అనే మాటలు పనికిరావు. దేవుని దగ్గర తల్లిదండ్రులని చేయాలి, సన్మానించాలి, వారి మాటలు వినాలి, వారు చెప్పింది మనం చేయాలి. తల్లిదండ్రులు, దేవుని సేవకులు, అంతేకాదు పెద్దలు ఎల్డర్స్, అంతేకాదు గాడ్లీ మెంటర్స్, దైవ భక్తి కలిగిన కొంతమంది వ్యక్తులు చెప్తూ ఉంటారు. ఒకవేళ అనుకుందాం, ఇక్కడ పాడుతున్న కొంతమంది యవన కుమార్తెలు ఉన్నారు. పాడుతున్నప్పుడు వారు ఇలా ముసుకేసుకోకుండా పాడుతున్నప్పుడు కొంతమంది పెద్దవారు ఏం చేస్తారంటే, అమ్మా ఆరాధన అయిపోయిన తర్వాతమ్మా నువ్వు పాడుతున్నావు, చాలా చక్కగా పాడుతున్నావు, కానీ పైన తల మీద ఒక ముసుకేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నారు అనుకోండి. ఈవేళ నాకు చెప్పేది అనేకమైన మాటలు కదా, నేను మిమ్మల్ని ఏమైనా ఉద్దేశించట్లేదు. ఇది సంఘాలు జరిగే కొన్ని విషయం. తల్లిదండ్రులను సన్మానించాలి, పెద్దవారిని సన్మానించాలి. వారు చెప్తున్న మాటలు మనం ఏం చేయాలి తెలుసా? We have to take
సంసోను వెళ్ళాడు, వద్దు, ఫిలిస్తీన్ స్త్రీలు వద్దు అన్నప్పుడు కూడా ఫిలిస్తీన్ల స్త్రీయే కావాలి అని పట్టుపట్టిన సంసోను తల్లిదండ్రుల యొక్క సలహాను విస్మరించాడు. ఇది రెండవ రాజీ పట్ల. మూడవది ఏంటి? సంసోను తిమ్నాత్ దగ్గరికి వెళ్ళాడు. కానీ తిమ్నాత్ దగ్గర కొన్ని తోటలు ఉన్నాయి. ఏ తోటలు అంటే ద్రాక్ష తోటలు. అసలు ద్రాక్ష ముట్టుకోవచ్చా అంటే ముట్టుకోకూడదు, కానీ ద్రాక్ష తోటల వరకు వెళ్ళాడు. ఒకవేళ మీరు అడగవచ్చు, ఇప్పుడు మనం వెళ్తాం తప్ప ద్రాక్ష తోట దగ్గరికి? దాని గురించి నేను కొద్ది లోతుగా వెళ్తున్నాను. దేవుని సన్నిధి కొదువైన స్థలములలో ఉండడానికి వీల్లేదు. దాని అర్థం అది. ద్రాక్ష తోటలకు వెళ్ళొద్దు అంటే సంసోను కాలంలో సంసోను యొక్క నాజీరులత విషయంలో దేవుడు మాట్లాడిన మాట అది. కానీ మనతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? దేవుని సన్నిధి ఎక్కడైతే లేదో ఆ ప్రదేశాల్లో ఉండడానికి వీలు. డు నాట్ స్టే వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ మిస్సింగ్. దేవుని సన్నిధి ఎక్కడైతే లేదో ఆ ప్రదేశానికి మనము వెళ్ళకూడదు, ఆ ప్రదేశాలు ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఇట్ విల్ కన్స్యూమ్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నీ యొక్క ఆత్మీయ బలమును పూర్తిగా తినివేస్తూ ఉంది. నీలో ఆత్మీయ బలము అది ఉండకుండా చేస్తూ ఉంది. ఎవరి బిడ్డలు బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు, మొబైల్లో అలా చేస్తూనే ఉంటారు బ్రౌజింగ్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అరే ఫోన్ ముట్టుకోవద్దు అన్నా కూడా ఇంకా దాంట్లోనే నిమగ్నం అయిపోతూ ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ కూడా దేవుని సన్నిధి కొదువైన స్థానాలు. అవే మరొక మాట చెప్పాలంటే ద్రాక్ష తోటలు, తిమ్నాతు ద్రాక్ష తోటలు ఉండవద్దు ఆ ప్రదేశాలు. ఇది మూడవది. ద్రాక్ష తోటలు వేవి నేనేం చేయలేవులే, నేను పర్వాలేదు, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది అన్నట్టుగా సంసోను ఆ ద్రాక్ష తోట లోపలికి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది? తన యొక్క పవిత్రతను కోల్పోయాడు. నాలుగవది, సింహపు కళేబరాన్ని చూడడానికి వెళ్ళాడు. ఒకరోజు ఆ యొక్క సింహాన్ని చంపేశాడు. తర్వాత మళ్ళా రెండోసారి అదే ప్రదేశంలోకి వెళ్తున్నప్పుడు నేను ఒకసారి చూస్తాను, ఒకసారి నేను సింహాన్ని చంపేశాను కదా, ఆ సింహాన్ని చూద్దాము అని వెళ్ళాడు. సింహపు కళేబరాన్ని చూడడానికి వెళ్ళాడు. అపవిత్రమైన స్థలాలకి వెళ్ళవద్దు. కళేబరములు లేకపోతే మృతమైన వాటిని, అపవిత్రమైన వాటికి ఆ స్థలాలకి వెళ్ళడానికి వీల్లేదు. ఓల్డ్ సిన్ఫుల్ హ్యాబిట్స్, పాత పాపపు అలవాట్లు. ఒకసారి చూద్దాం, నేను చాలాసార్లు మానేశాను కదా, ఒక్కసారి మళ్ళా ఈ సిగరెట్ తాగితే ఏమవుతుంది అని ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ ఏమవుతుంది తెలుసా? అపవాది యొక్క గ్రిప్, శత్రువు యొక్క బలంలోకి వెళ్ళిపోతున్నాం. ఐదవది, సంసోను రాజీ పడింది, సింహపు కళేబరమును ముట్టుకున్నాడు. అందులో ఒక తేనె కనపడింది. ఏం కనపడింది? తేనె కనపడింది. ఎక్కడ? మృతమైన కళేబరం. మృతమైన కళేబరంలో, సింహం యొక్క కళేబరంలో తేనె కనబడింది. వెళ్ళాడు, ఆ తేనెని తీసుకువెళ్ళాడు, తన తల్లులను కూడా ఇచ్చాడు. 5 విషయాల్లో రాజీ పడిపోయిన సంసోను ఆత్మీయంగా పడిపోయాడండి. ఆత్మీయంగా పడిపోయాడు. ఇటువంటి సంసోను ఇటువంటి చైన్స్తో లేకపోతే ఇటువంటి సంఖ్యలతో ఉన్నప్పుడు 15వ అధ్యాయం వద్దామా? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం తెలుద్దాం. లెట్స్ ఓపెన్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 15. మీరు చదివారా? ఇంటికి వెళ్ళి గత వారం చెప్పాను నేను. ఎంతమంది చదివారు? వెరీ గుడ్, వెరీ గుడ్. కొన్ని హ్యాండ్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదివారా 15వ అధ్యాయంలో? ఈ 15వ అధ్యాయంలో చాలా చిన్న అధ్యాయం ఇది. 15వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. 3 సంఖ్యలు మనకు కనబడతాయి. 3 అపవాది యొక్క బలం కనబడతాయి. 3 విషయాలు. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ ఇంకొకరికి ఇస్తాను. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 16వ అధ్యాయం చదువుకుంటారు. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 యూ హ్యావ్ టు రీడ్ అండ్ కమ్. 16వ అధ్యాయం అది మనము నెక్స్ట్ వీక్ ప్రభుచితం అయితే మనం ధ్యానం చేసుకుందాం. 15వ అధ్యాయంలో నేను త్వరితంగా కళారూపంలో చెప్పేస్తాను, తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. ఏం జరిగిందంటే సంసోను ఏం చేశాడంటే తను కోపపడ్డాడు. ఫస్ట్ ఒక పొడుపు కథ చెప్పాడు 14వ అధ్యాయంలో. ఆ పొడుపు కథను 7 రోజులు టైం ఇచ్చాడు. ఈ 7 రోజుల్లో చెప్పండి అని అడిగాడు. చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే సంసోను భార్య దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నీ భర్తతో మాట్లాడు, ఆ పొడుపుగా చెప్తే నేను ఉంచుదాం, లేదా నేను చంపేస్తామన్నా. ఈమె వెళ్ళి రోజు వెళ్తుంది భర్త దగ్గరికి వెళ్ళి చెప్తారా చెప్తారు, నాకు చెప్పండి చాలు, వాళ్ళకి నేను చెప్పను అన్నట్టుగా 7 రోజులు కూడా భర్తను ఇబ్బంది పెట్టింది.
7వ రోజు ఇంకా గట్టిగా ఇబ్బంది పెట్టింది. సంసోన్ చెప్పేశాడు. ఆన్సర్ ఆమె తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు వచ్చి అన్నారు, ఆన్సర్ చెప్పగానే సంసోన్కి చాలా కోపం వచ్చింది. వాళ్ళు 30 మందిని చంపేశాడు సంసోను. చంపిన తర్వాత తనకి నచ్చలేదు, తన భార్య చేసింది. అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని ఈ నాన్న ఏం చేశారంటే, అంటే మామయ్య గారు, పిల్లనిచ్చిన మామయ్య గారు ఏం చేశారంటే, ఈ సంస్థను వదిలేస్తాడు ఈమెనని చెప్పి ఈమెను తీసుకెళ్లి మరొక పెళ్లి చేశారు. బాగా గమనించండి. కొన్ని నెలలు అయింది, గోధుమల కోత కాలం, ఇంకా టైమ్ ఆఫ్ వీట్ హార్వెస్ట్. సంస్థను ఏం చేశారంటే ఒక మేక పిల్ల తీసుకుని తన భార్యను చూడడానికి వచ్చాడు. వస్తే ఆ తండ్రి అంటాడు, లేదు నువ్వు ఆమెను ద్వేషించావేమో అనుకుని నేను ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈమె యొక్క చెల్లిని నువ్వు ఉంచుకోవచ్చు కదా, ఈమెను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సంసోన్తో మాట్లాడాడు తండ్రి. సంసోన్కి చాలా కోపం వచ్చింది, ఏం మాట్లాడలేదు, అక్కడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 300 నక్కలు పట్టుకున్నాడు. ఏంటండి, 300 నక్కలు పట్టుకున్నాడు. ఫాక్సెస్, 300 ఫాక్సెస్. ఈ 300 నక్కలు పట్టుకున్నాడు. తోక వెనక తోక దాన్ని తిప్పేసి ఆ మధ్యలో ఏం పెట్టాడంటే దివిటీలు పెట్టాడు. దివిటీలు పెట్టి వాటిని ఫిలిస్తీన్ యొక్క పొలాలను వదిలేశాడు. అప్పుడే ముందు చెప్పాను, ఏ కాలంలో వచ్చాడు సంసోను? గోధుమల కోతకాలం. బాగా గమనించండి. రైతు పంట వేసినప్పుడు, ఎరువులు వేసినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు ఒకవేళ వర్షం కానీ వరద కానీ వస్తే బాధపడు. కానీ పంట చేతికి వస్తుంది, రేపు లేదా ఎల్లుండు ఆ పంట నేను కోస్తాను అని అనుకున్నాడు. ఆ ముందు రోజు వరద వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత నష్టం. సంసోను కూడా ఏ కాలంలో వచ్చాడు తెలుసా? గోధుమల కోత కాలంలో, గోధుమల యొక్క కోసే టైంలో వచ్చాడు. ఇప్పుడు పంటలన్నీ కూడా కోయడానికి సిద్ధంగా ఉన్న ఆ పంటల్లోనికి ఏం పంపించాడు తెలుసా? 300 నక్కలు పంపించాడు. ఆ దివిటీలన్నీ కూడా వెలిగించి ఆ యొక్క నక్కలన్నీ వదిలేస్తే మొత్తం పంట అంతా కూడా అగ్నితో పూర్తిగా నాశనం అయిపోయింది. ఫిలిస్తీన్ల యొక్క పంట చేయాలి. అది చూసి వారేం చేశారు తెలుసా? ఇది సంసోను యొక్క భార్య, వాళ్ళే చేశారు అని చెప్పి సంసోను యొక్క భార్యను, సంసోను యొక్క తండ్రి ఇద్దరు తీసుకెళ్ళి వారు అగ్నితో కాల్చి చంపేస్తారు. ఇది చూసిన సంసోను చాలా భయంకరంగా ఈ తొంట్లు ఉంటాయి కదా, పెద్ద వాటి తీసుకుని ఆ ఫిలిస్తీన్లందరినీ కూడా చంపుతూ ఉంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సంసోను యొక్క హతము చేయడం. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే, మీకు ఒకసారి చెప్పాను, ఏతాము యొక్క బండ సందులో, ఈ పిక్చర్ మీకు గుర్తుందా? ఏతాము అనే బండ సందులోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏతాము ఆ సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఏతాము అనే ప్రదేశంలో బండ ఉంది. ఆ బండ సందులో వెళ్ళిపోతాడు. ఆ బండ సందులో నివాసం ఉంటున్నప్పుడు అతను కూర్చుంటాడు. అక్కడ లోపల కూర్చున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటూ వస్తారు. ఎంతమంది అంటే 3000 మంది. ఎంతమంది చెప్పండి? 3000 మంది. వారు ఎవరో తెలుసా? తన యొక్క ఇశ్రాయేలు ప్రజలే, యూదవారందరూ కూడా 3000 మంది కూడా వాళ్ళు 2 తాళ్ళు తీసుకొస్తారు. వారు అలా వస్తూ ఉంటే సంసోను అడుగుతాడు, ఎందుకు మీరు వచ్చారంటే, వాళ్ళు అంటారు, నిన్ను కట్టడానికి వచ్చామంటారు. అంటే ఏమి లేదు, ఫిలిస్తీన్లు మన మీద ఏలికలు కదా, వాళ్ళు మన మీద రూల్ చేసేవారు కదా, ఏలుబడి చేసేవారు కదా, ఎందుకు నువ్వు పెట్టుకున్నావు, వాళ్ళతో విరోధం పెట్టుకున్నావు కదా, అందుకే మేము నేను కట్టడానికి వచ్చామని చెప్పి సంసోన్ని తాళ్ళతో కట్టి బంధించి తీసుకెళ్తారు. యూదవారు తీసుకెళ్ళినప్పుడు ఆ తాళ్ళను ఏం చేస్తాడంటే ఈ సంసోను పూర్తిగా తెప్పివేసి బలముతో ఆ తాళ్ళను పూర్తిగా తెప్పివేసి ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దవడ ఎముక పట్టుకుంటాడు. ఏ దవడ అంటే గాడిద దవడ ఎముక, పచ్చి గాడిద యొక్క మాంసము. ఆ దవడ దాన్ని పట్టుకొని అక్కడ ఉన్న ఫిలిస్తీన్ అందరిని కూడా చంపేస్తాడు. ఎంతమందిని అంటే 1000 మందిని చంపేస్తాడు. 1000 మందిని చంపిన తర్వాత సంసోనుకి ఏమవుతుందంటే విపరీతమైన దాహం వేస్తుంది, భయంకర దాహం. ఆ ప్రదేశంలో నీళ్లు దొరకదు, తాను చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ టైంలో సంసోను చేసిన మొట్టమొదటి ప్రార్థన, ఇట్స్ ఎ ఫస్ట్ టైం ప్రేయర్.
మొర పెడతాడు దేవుడు, అయ్యా నాకు మంచినీళ్ళు లేవు, నాకు దాహంగా ఉంది, నాకు మంచినీళ్ళు ఇవ్వంటే దేవుడు ఒక గోతిని చీల్చి సంసోనికి వాటర్ తాగనిస్తాడు, నీళ్లు తాగనిస్తాడు. అది 15 అధ్యాయం. మీకు అర్థమైందా? 15 అధ్యాయంలో, ఈ 15 అధ్యాయంలో ఉన్న ఈ 3 విషయాలు. ఒకటి, సంసోను 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ నాశనం చేస్తాడు. 2, గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీన్ నాశనం చేస్తాడు. 3, ఒక గోతి ద్వారా దేవుడు సంసోను యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. అయితే ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? 15 అధ్యాయంలో ఈ 3 విషయాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బాగా గమనించండి, ద బ్రేకింగ్ ఆఫ్ చైన్స్ ఆఫ్ కాంప్రమైజ్ ఒకటే కాదు. అనగా రాజీ పడే ఆ గొలుసులు ఒక్కటాన్నే నేను విచ్ఛిన్నం చేస్తానంటే సరిపోదు. రాజీ పడే ఆ గొలుసులతో పాటు మరొక గొలుసును నాశనం చేయాలి. ఏంటి అంటే డిసెప్షన్, బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ డిసెప్షన్. అంటే మోసం అనే గొలుసులను విచ్ఛిన్నము చేయడం. అపవాది చెప్పాను ముందే, ఇట్స్ ఎ గ్రిప్ అంటారు. గ్రిప్ అంటే ఏంటి? పట్టు. అపవాది యొక్క పట్టు ఎంత గొప్పదంటే, అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క దాన్ని తీసుకుని మన మీద ఏం చేస్తాడంటే బలాన్ని మన మీద పూర్తిగా ఒక ఫోర్స్ఫుల్గా వేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాటిని అడ్డుకునే దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని కోరుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అపవాది యొక్క చైన్స్ లేకపోతే అపవాది యొక్క గొలుసులు ఏంటంటే మోసం. బాగా గమనించండి, ఇప్పుడు ఎవరు మోసం చేస్తారు? సంసోన్ ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని. అయితే ఈ వివాహం విషయంలో 7 రోజుల్లో ఒక విషయం జరిగింది. దాన్ని బట్టి తాను వెళ్ళిపోయాడు, తను ఇష్టపడలేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళా తన భార్యని చూడడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ తన భార్య లేదు. తను ఇష్టపడ్డాడు, తాను పేరెంట్స్తో మాట్లాడి ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఆమెను చూడడానికి వచ్చేసరికి ఆమె లేదు. ఏమని తెలుసా? మామ ఏమన్నాడంటే, అమ్మా అయ్యా నువ్వు ఆమె ద్వేషించావు అనుకో, నేనేం చేశాను? వేరే వ్యక్తికి నేను ఇచ్చేసాను. బాగా గమనించండి, 7 సంవత్సరాలు ఒక స్లేవ్ వలె లేకపోతే ఒక బానిస వలె 7 సంవత్సరాలు కొలువు చేశాడు ఒక వ్యక్తి. ఎవరు తెలుసా? ఒక అమ్మాయి కోసం. ఎవరు? వెరీ గుడ్, యాకోబు 7 సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గర కొలువు చేశాడు. అడిగాడు, అయ్యా నీ దగ్గర నేను ఉంటాను, రాహేల్ నిమిత్తం నేను ఉంటాను అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, ఒక బానిస వలె పని చేశాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక విందు చేసి ఆ మామగారు ఏం చేశారంటే రాహేల్ ఇవ్వకుండా లేయాని ఇచ్చాడు. లేయా ఏమో జబ్బు కలుగలదు. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి ఎంత కోపం వస్తుందో. యాకోబు ఎంత మోసపోయాడు. ముందేమో తండ్రిని మోసగించాడు, తర్వాత ఎవరిని మోసగించాడు? అన్నని మోసగించాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మామ చేతిలో ఏమైంది తెలుసా? యాకోబు మోసపోయాడు. బాగా గమనించండి, ఇక్కడ సంసోను కూడా మోసపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చేసరికి ఆయన అంటాడు, ఇదిగో నీవు ఈమెను ద్వేషించావనుకుని. చదువుదాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 15 వర్స్ నంబర్ 2. ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించినవనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును, చిత్తగించుమనెను. Her father said, I really thought that you thoroughly hated her, therefore I gave her to your companion. Is not her younger sister better than she? Please take her instead. సంసోనికి నచ్చినవరు? పెద్ద అమ్మాయి. ఇప్పుడు పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేశాడు. రెండో అమ్మాయి అంటే చిన్న అమ్మాయిని ఇస్తుంటే ఇష్టపడటం లేదు సంసోన్. చాలా చిన్న. బాగా గమనించండి, దేవుణ్ణి మోసగించి 14వ అధ్యాయంలో ఎన్నిసార్లు మోసగించాడు? రాజీ పడ్డం అంటే అర్థమేంటి తెలుసా? రాజీ పడ్డం అంటే అర్థమేంటి తెలుసా? ద డీప్ మీనింగ్.
లోతుగా వెళ్తే దేవుణ్ణి మోసగిస్తున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో అదే పంటను మనం అనుకుంటామేమో మనం మోసగిస్తున్నాం. చాలాసార్లు చూడండి, టీచర్ ఏమో చెప్తూ ఉంటారు ఏమనంటే, నేను అలా బయటికి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు? టీచర్ బయటికి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు చెప్పండి? అలా చేస్తారు కదా. టీచర్ అలాగే టీచర్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా మంది క్రైస్తవులు అనుకున్నారంటే సేమ్ సిచ్యువేషన్. చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే, నేను దేవుని మోసగిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు వాళ్ళు మోసాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సంసోను 5 విషయాల్లో దేవునికి విరోధంగా నిలబడ్డాడు. 1, మ్యారేజ్ విషయంలో. 2, ఆ యొక్క స్థలంలోకి వెళ్ళాడు, ద్రాక్ష తోట వరకు వెళ్ళాడు. సింహము కళేబరాలు ముట్టుకున్నాడు, సింహం యొక్క కళేబరం లోపల నుండి తేనె తీసుకున్నాడు. 5 విషయాల్లో అనుకున్నాడు, నేను రాజీ పడిన సంసోను దేవుణ్ణి మోసగించాడు. ఇప్పుడు ఏమైతే తెలుసా? మోసంలోనికే పడిపోయాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఆత్మీయమైన విషయంలో పడిపోతూ. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోసపోవద్దు, దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. 5 విషయాల్లో రాసిపడిన సంసోను ఒక్క విషయంలో ఏమైంది తెలుసా? అతని లోపలికి రానివ్వలేదు. నిశ్చయము కలిగి ఆమెను ద్వేషించి అనుకోని. ఈరోజు ఎంతమంది మీరు ఆత్మీయమైన మోసంలో పడిపోతున్నారు? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంగా Ephesians chapter 5 verse number 6. Let no one deceive you with empty words, for because of these things the wrath of God comes upon the sons of disobedience. చదవండి ఇప్పుడు. వ్యర్థమైన మాట వలన ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గమనించండి చాలు. వ్యర్థమైన మాట వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనివ్వద్దు. దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంది. మనల్ని మోసపరిచేది అపవాది మోసం చేస్తాడండి. ప్రజలు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ లోక ప్రజలు, లేకపోతే దేవుని ఎరగని ప్రజలు సంసోనుని మోసగించినట్టుగా మోసం అనే గొలుసులతో. చూడండి, సంసోను ఎవరో కాల వ్యక్తి, ఫాదర్ ఇన్ లా అంటే మామగారే సంసోను యొక్క జీవితంలో ఏం చేశాడు? మోసగించాడు. డిసెప్షన్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల యొక్క మోసాలు తెలుసా? అబద్ధముల ద్వారా మోసాలు చేస్తూ ఉంటారు. ఇదొక మాట చదివించాను అక్కడ. 2వ వచనంలో ఒక మాట ఉంది, ఏంటంటే ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించింది అనుకున్నది. ఈరోజు చాలా మంది ఎలా మోసం చేస్తారో తెలుసా? అనుకుని మోసాలు చేస్తున్నారు, అబద్ధం. అంతేకాదు, తప్పుడు వాగ్దానాల ద్వారా మోసాలు. Deceiving through the false promises, broken promises. తప్పుడు వాగ్దానముల ద్వారా చేస్తాను అని హామీ ఇచ్చిన తర్వాత మళ్ళా చేయకపోవడం, తప్పుడు వాగ్దానం ద్వారా మోసాలు. అంతేకాదు, దురాశ ద్వారా మోసాలు. Deceiving through greed. దురాశ ద్వారా మోసాలు ప్రజలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇటువంటి శత్రువు బలాన్ని విచ్ఛిన్నము చేసే గొప్ప ధైర్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? మోసం అనే గొలుసు సాతాను కూడా మోసం చేస్తాడు తెలుసా? సాతాను చేసే మోసం తెలుసా? చాలాసార్లు ఏమన్నా తెలుసా? ఇదిగో ఒక్క పాపం ఏమీ కాదులే, 1 sin won't matter. ఒక్క పాపము ఏం కాదు. ఒక్కసారి నువ్వు చర్చికి వెళ్ళకపోతే ఏం కాదు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం కాదు. ఒక్క వాక్యాన్ని చదవకపోతే ఏం కాదు. అంతేకాదు, నీవు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. సాతాను చేసే 2వ మోసం, యూ కెన్ రిపెంట్ లేటర్. నీవు తర్వాత, ప్రభు అంటాడు ఈరోజే అనుకూల సమయం, ఇప్పుడే నువ్వు చేయాలి అంటాడు. సాతాను అంటాడు 1 వారం తర్వాత నువ్వు పశ్చాత్తాపడవచ్చు. లేదండి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ.
సాతానుడు ఇంకా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిజంగా పట్టించుకోలే. God doesn't really mind it. అనగా దేవుడు నిజంగా పట్టించుకోడు. నువ్వు చేసేది ఏం కాదు. అపవాది సాతాను ఏం చేశాడంటే ఆ సంసోను యొక్క మనసును పూర్తిగా మార్చేశారు. దేవుడు ఏం చేయలే, ఏం పట్టించుకోలే. ఈరోజు అపవాది మాట్లాడుతున్న నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావా? అపవాది నేను మోసగిస్తున్నాడని గుర్తుపెట్టుకుంటా. అపవాది అంటాడు ఒక పాపమేమీ కాదు, నీవు తర్వాత పశ్చాత్తాపడవచ్చు, దేవుడు ఏం పట్టించుకోలే, అంతగా దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాడు అని అపవాది బోధిస్తూ ఉంటాడు. అంతేకాదు నాలుగోది, అందరూ చేస్తున్నారు కదా, ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్. అందరూ చేస్తున్నారు, నువ్వు కూడా పర్వాలేదు. అందరూ చేస్తున్నా నువ్వు కూడా చేస్తావు, తర్వాత అపవాది చేసే మోసాలు. ఇటువంటి మోసకరమైన ఆలోచనను దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. నీవు నేను విచ్ఛిన్నము చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే చేయగలం. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే అపవాది యొక్క తంత్రములను జయించగలం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దాని గురించి నువ్వు సిగ్గుపడవద్దు. ఇమీడియట్గా వెళ్ళి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపమును విడిచిపెడితే, తల్లిగారితో గొడవపడ్డాడు ఆ వ్యక్తి, తల్లిగారితో గొడవపడ్డాడు, తప్పు తల్లిదే, నిజంగా తల్లిదే. గొడవపడిన తర్వాత వచ్చేసాడు, తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్రే, ప్రార్థన చేయడానికి మోకరించాడు. ప్రార్థన రావటం లే. అబ్బాయి ట్రై చేస్తున్నాడు ప్రార్థన చేయడానికి. లోపల నుండి ఒక స్వరం వినబడుతుంది, ముందు వెళ్ళి నీ తల్లి గారితో సమాధానపడు, అప్పుడు వచ్చి ప్రార్థించాడంటే ఇతను వెళ్ళటం లేదు, తప్పంతా మా మమ్మీనే, నేను సమాధాన పడాలి, ఆమె వచ్చి సారీ చెప్పాలి కానీ నేను చెప్పను అని చెప్పి ఇంకా అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, వాచ్మెన్ మీ అతని పేరు. 20 సంవత్సరాలు చైనా దేశంలో జైల్లో ఉంది. అతను చాలా పుస్తకాలు రాశాడు, చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు. వాచ్మెన్ మీ ఆ వ్యక్తి పేరు. లోపల స్వరం పడుతుంది, నువ్వు వెళ్ళి ముందు తల్లిగారితో సమాధాన పడిరా, అప్పుడు ప్రార్థన చేయంటే ఇది అనట్లే. లేదు మిస్టేక్ అంతా మా మమ్మీదే, తప్పంతా ఆవిడది, నేనేది సారీ చెప్పాలి అని అక్కడే కూర్చొని స్టార్ట్ చేస్తున్నాడు ప్రార్థన రావట్లే, చేయలేకపోతున్నాడు, సంతోషంగా చేయలేకపోతున్నాడు, మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాడు. నోటి మాటతో వస్తుంది కానీ తనకంత నచ్చలే. చాలాసేపు అయింది, ఒక 1 hour పోరాడాడు. లేచాడు, మెల్లగా ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళామా, నన్ను క్షమించు, నేను అలా మాట్లాడకూడదు అని ఆమెను పట్టుకొని హత్తుకొని క్షమించమని అడిగాడు. కానీ నా తల్లి అంది, లేదురా, నాదే తప్పు, నాదే పొరపాటు, నన్ను క్షమించరా అని చెప్పి ఆ తల్లి చెప్పింది. ఆ ఇద్దరు ఒకరికొకరు సమాధానం పొందుకున్న తర్వాత మళ్ళీ తన గదికి వచ్చాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎక్కడ లేని సమాధానము తన హృదయం అంతా కూడా నింపబడింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఈరోజు ప్రభు నేను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పు, సిగ్గుపడొద్దు. సాతాను అంటాడు, వద్దొద్దు, తప్పాలి కదా, వాళ్ళే వచ్చి సమాధాన పడేదాకా నువ్వేం చేయకూడదు, మంచినీళ్ళు కూడా తాకూడదు. విన్నారా ఈ మాట? విన్నారా? సమాధానం చేస్తూ ఉంటారు చాలా మంది. చూడండి, సంసోనుని అపవాది ఎంతగా చేంజ్ చేస్తున్నాడంటే మోసపడిన సంసోనుని పూర్తిగా డివేట్ చేస్తున్నాడు. బాగా గమనించండి, అపవాది యొక్క ఒకే ఒక గోల్, ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి నుండి నిన్ను నన్ను దూరం చేయుట. ఇది అపవాది యొక్క లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. అపవాది ఎందుకని అంతగా పోరాడతాడంటే నీవు నేను దేవుని సన్నిధిలో ఉండే అపవాదికి ఇష్టం లేదు. సంసోను దేవుని దగ్గరికి వెళ్ళమని సాతానుకి అస్సలు ఇష్టం లేదు. 5 విషయాలు రాజీపరిచాడు. సంసోను లొంగిపోయాడు 14వ అధ్యాయంలో. ఇప్పుడు 15వ అధ్యాయంలో 3 సంఖ్యలు, మరొక 3 సంఖ్యలు. ఒకటి, మోసం అనే దాని ద్వారా అపవాది సంసోను జయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. బాగా గమనించండి. ఎవరి ద్వారా? మోసం అనే ఆ సంఖ్యల ద్వారా, సొంత మామగారి ద్వారా. రెండోది, ద బ్రేకింగ్ ఆఫ్ చైన్స్ ఆఫ్ ఎన్స్లేవ్మెంట్, అనగా బానిసత్వం అనే గొలుసులను విచ్ఛిన్నము చేయడం ద్వారా. అపవాది ఎక్కడో పనిచేయడండి, సొంత వారి దగ్గర నుండే మనకేం చేస్తాడు?
అనేక రకాలైన గొలుసులను మన మీద, ఒకటే లక్ష్యం, మనల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేయాలి. సరిపోలే, ఇంత మోసం చేసినా సంసోను ఏం చేశాడు తెలుసా? 300 నక్కలు పట్టుకొని వాళ్ళే నాశనం చేశాడు. అపవాదికి నచ్చలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఏతాము అనే బండ సందులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏతాము అనే బండ సందులోకి వెళ్ళిపోయాడు. బండ సందులు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఏమంటారంటే క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్ అంటారు. యేసు ప్రభువారు ఆ బండ అయినారు. యేసు ప్రభువారు పొందిన గాయములలో ఎవరైతే అందులో చేరతారో వారికి సురక్షితమైన ప్రదేశం అది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఏతాము అనే బండ సందులోకి వెళ్ళిపోయాడు సంసోను, అక్కడ చేరిపోయాడు. ఇదేంటి, నేను ఎంత ప్రయత్నం చేసినా దేవుని దూరం చేయాలనుకున్నా ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాడని అపవాది తెలుసా? ఈసారి బానిసత్వం అనే గొలుసులతో ప్రయత్నం చేశాడు. ఎన్స్లేవ్మెంట్ ఎలాగో తెలుసా? ఫిలిస్తీన్ రాలేదు ఈసారి. కూర్చున్నాడు అక్కడ, సౌండ్ వస్తూ ఉంది. ఎవరో కాదు, చూస్తే తన అన్నలే, యూదా వాళ్ళు, ఇశ్రాయేలే. 3000 మంది వచ్చారు. ఎంతమంది? 3000 మంది యూదా వారు వచ్చారు. ఆ దగ్గరికి ఫిలిస్తీన్ ముందు వెళ్ళారు. ఫిలిస్తీన్ అన్నారు, యూదా వారి దగ్గరికి వెళ్ళి అనగానే యూదా వారు అన్నారు, ఎందుకు మా మీదకి వచ్చారు అనగానే, మేము బాగానే ఉన్నాం కదా, మీకెదిరే పని చేస్తున్నాం కదా, మీరు ఎలా చెప్తే అలా చేస్తున్నాం కదా, మీరే మా ఏలికలు కదా, మా మీద ఎందుకు వచ్చారు మీరని అడిగారు. వెంటనే ఫిలిస్తీన్ లేదు లేదు లేదు, సంసోను మా పొలాన్ని కాల్చేశాడు, అందుకే సంసోన్ని కాల్ చేయడానికి వచ్చాము అనగానే, లేదు లేదు సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు, మేము వెతుకుతాము, వెతికి సంసోను పట్టి నీకు అప్పగిస్తామని చెప్పి యూదా వారిలో 3000 మంది. చదవండి ఒకసారి 15వ అధ్యాయంలోనే 11వ వచనం చదవండి ఒకసారి. 15వ అధ్యాయంలోనే 11వ వచనం. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోను చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసింది అని చెప్పగా, అతడు వారిని అగ్గెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అనేను. గమనించండి, ఎంతమంది? 3000 మెన్ ఆఫ్ జూడా. 3000 యూదా జనులలో 3000 మంది ఎక్కడికి వచ్చారు తెలుసా? కొన్నిసార్లు అపవాది సొంత వారి నుండే మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరో కాదు, సొంత వారే. యూదా జనులలో ఎంతమంది తెలుసా? 3000 మంది ఒకేసారి సంసోను దగ్గరికి అడుగుతున్నారు, ఇదిగో ఫిలిస్తీన్లు మన మీద ఏలికలని తెలియదా, వాళ్ళ కింద మనం ఉన్నాం కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా, ఎందుకని నువ్వు అలా చేస్తున్నావు వాళ్ళు సంసోను అడిగారు. అడిగి వాళ్ళు మనకి ఏలికలని తెలియదా, రా మేము తీసుకెళ్తాం సంసోను, నేను తీసుకెళ్తాం ఫిలిస్తీన్ దగ్గరికి అంటే, నాకు ప్రమాణం చేయండి నన్నేం చేయరు కదా. లేదు మేమేం చేయమన్నా. వెంటనే 2 తాళ్ళు తీసుకొని సంసోన్ని కట్టేస్తారు. బాగా గమనించండి. అసలు ఈ 3000 మంది జనులు ఏం చెప్పాలి? 3000 మంది ఉన్నారు అక్కడ. 3000 మంది ఏం చెప్పాలి? వాళ్ళు సంసోను దగ్గర రాకుండా ముందే ఏం చెప్పాలి? ఫిలిస్తీన్లతో పోరాడాలి. పోరాడారా? లేదు. ఎక్కడికి వచ్చారు? సంసోను దగ్గరికి వచ్చారు. సంసోను ఈ ఇశ్రాయేల్ అందరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు కదా, చాలా మంది ఫిలిస్తీన్లు చెప్పాడు కదా, అటువంటి సంసోను బంధించడానికి సొంత కుటుంబం వారే తాళ్ళు తీసుకుని వచ్చి, గమనించండి, అమ్మవారి కొన్నిసార్లు బయట వాళ్ళ నుండి నీతో పోరాడు. ఎక్కడ పోరాడు తెలుసా? నీ భర్తను రేపుతాడు, లేదా నీ భార్యను రేపుతాడు, అంతగా ఒప్పదే నీ బిడ్డలను రేపుతాడు. నేను ఎలాగొకలాగా దేవుడి నుండి దూరము చేయాలి. ఇదే ఆలోచన. చూడండి, ఈ యూదా వారు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? సంసోను రా మనం కలిసి యుద్ధం చేద్దాం. ఎవరితో? మనం 3000 మేము ఉన్నాము, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు చాలా బలిష్ఠుడివి, నువ్వు చెప్పగలవు, రా మేము కూడా హెల్ప్ చేస్తాం, రా మనం కలిసి యుద్ధం చేద్దాం అన్నారు కదా, లెట్ us fight together అన్నారు కదా. వాళ్ళు ఏమన్నా తెలుసా? మిమ్మల్ని అప్పగించడానికి వచ్చామన్నారు. ఎంత దారుణమైన మాట. అపవాది కొన్నిసార్లు ఎలా పనిచేస్తాడు తెలుసా? సొంత వారి నుండే. యేసు ప్రభువు ఒకరోజు తన సొంత ఇంటికి వెళ్ళాడు. తన ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరందరూ ఏమని తెలుసా? ఇతను వడ్లవాడి కుమారుడు కాడా,
ఇతని కార్పెంటర్ కొడుకు కదా, ఇతనికి ఇంత ఇంత అద్భుతాలను వచ్చి ఇతనికి అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యా మాకు ఒక అద్భుతం చేసి పెట్టవా అని ఎగతాళిగా అడిగారు. ఏసే మాట్లాడారు, ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడు అని అక్కడి వేరే ప్రాంతానికి వెళ్తారు. సొంత ఇంటి వారే, కొన్నిసార్లు నీ సొంత భర్తే నేనేం చేయొచ్చు, కొన్నిసార్లు దేవునిని దూరపరచడానికి బానిసత్వం అనే గొలుసులతో అపవాది పని చేస్తూ ఉంటారు. సొంత వారే మీరు అనాలి, మనం కలిసి యుద్ధం చేద్దాం రా సంసోను అనాలి. లేదా దేవుడు మనం విడుదల చేస్తాడు, నేను మీతో పాటు ఉన్నా, 3000 మందిగా మేము ఉన్నాం, we have with you, మేము కూడా మీతో పాటు వస్తాము, God will deliver us, దేవుడు మనం ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు అని చెప్పాలి కదా. చెప్పలేదు. అది చెప్పకుండా ఏమన్నా తెలుసా, ఫిలిష్తీయులు మనకి ఏలికలు నీకు తెలియదా? చెప్పండి, ఎవరు మన మీద ఏలుబడి చేసేవాడు, దేవుడా అపవాదా? ఇవాళ ఒప్పుకుంటారా? ఎవరు ఏలుబడి చేయాలి, దేవుడా అపవాదా? ఇప్పుడు ఏమో తెలుసా, ఫిలిష్తీయులు మనకి ఏలికలు తెలియదా? డోంట్ యు నో దట్ ద ఫిలిస్టియన్స్ ఆర్ రూలర్ ఓవర్ us? ఈరోజు అపవాది ఎలా మాట్లాడుతుంది తెలుసా, నేను ఇక్కడ మీ అధికారిని, ఆయన ఎవరు అంటావేంటి? నిన్ను దేవుని దూరం చేయడానికి అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు తెలుసా. ఈ ప్రయత్నములన్నిటినీ కూడా నీవు నేను వాక్యము ద్వారా మాత్రమే జయించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మూడోది అనాలి, అయ్యా సంసోను, we will stand with you, మేము నీతో కూడా నిలబడతాం, నీ వెనకాల ఉంటాం, నువ్వు ముందు నడు వెనకాల అనలేదు, నిన్ను కడతామయ్యా, పిలుసులు అప్పగిస్తాం, ఆదాలు చూసుకుంటా, నువ్వు అది చూసుకో, మేము వెళ్ళిపోతాం. ఇదేమా అంత విజయం మాట్లాడాలి. ఈరోజు అనేక మంది ఫిలిష్తీయులు మనకు ఏలికలని తెలియదా అనే మాట, అదే 11 చదివారేదాక 11 చూడండి మళ్ళీ ఒకసారి. 11 సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని తెలియదా? డూ యు నాట్ నో దట్ ద ఫిలిస్టియన్స్ రూల్ ఓవర్ us? గుర్తుపెట్టుకోదా, దేవుడు మాత్రమే మన మీద అధికారి అని గుర్తుపెట్టుకోవాలి, అపవాది కాదు. కానీ చాలా మంది కుటుంబాలు ఇంకా అపవాది కిందనే బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈరోజు అటువంటి ప్రతి ఒక్క బానిసత్వపు గొలుసులను తెచ్చుకోవడానికి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? హల్లెలూయా. సొంత వారే అంటారు ఫిలిష్తీయులే కదా మనకి ఏలికలు కాదు, ఫిలిష్తీయులు కాదు, దేవుని యొక్క ఆత్మ మాత్రమే, పరిశుద్ధాత్ముడు మాత్రమే మన మీద ఏలుబడి చేయాలి. ఎంత జరిగింది, తీసుకెళ్లారు నాకు చెప్పాను కదా, ఆ తాళ కట్టేసుకుని ఆ సంసోని బంధించి తీసుకెళ్ళిపోయారు. వేలే యోధా వాళ్ళు 3000 మంది తీసుకెళ్ళి అప్పగించేశారు. అక్కడ సంసోను తాళ్ళను ఇలా అన్నాడంటే పూర్తిగా తెగిపోయిన తర్వాత అక్కడ ఒక గాడిద యొక్క దవడెముక తీసుకున్నాడు, పచ్చి మాంసం, పచ్చి ఎముక, దాన్ని తీసుకుని 1000 మందిని పూర్తిగా చంపేశాడు. బాగా గమనించాడు. 14 అధ్యాయంలో ఓడిపోయాడు సంసోను, కానీ 15 అధ్యాయంలో అపవాదికి, శత్రువుకి అవకాశం ఇవ్వలేదు. దేవుని యొక్క ఆత్మ ద్వారా జయించాడు. మోసాన్ని జయించాడు, రెండవదిగా బానిసత్వాన్ని జయించాడు, మూడవదిగా అది కూడా చెప్పిన ముగిస్తాను, మూడవదిగా తెలుసా, కరువు అనే గొలుసులను విచ్ఛిన్నము చేయుట, బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ ఫెమైన్. కొన్నిసార్లు అపవాది తెలుసా, సొంత వాళ్ళని చేస్తాడు, అది కూడా పని చేయకపోతే కొన్నిసార్లు మన లోపలే ఏమీ లేనట్టుగా చేస్తాడు. ఫెమైన్ అంటారు ఇంగ్లీష్లో, కరువు. ఏంటో కరువు? చదవండి ఒకసారి 18వ అధ్యాయంలో 18వ వచనం కొద్దాం ఒకసారి. 15వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చాప్టర్ 15 వర్స్ నంబర్ 18 చదువుకుందామా? అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతులు చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా. ఇది సంసోను యొక్క నోటి నుండి వచ్చిన మొట్టమొదటి ప్రార్థన. ఇంతవరకు కూడా మీరు చదివారు కదా, 13వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో కానీ సంసోను యెహోవాను గురించి మొరపెట్టి అనే మాట ఎక్కడ చదివారా మీరు?
ఎక్కడ కనపడదు. 14 అధ్యాయం కనపడదు, ఎక్కడ కనపడదు. కనీసము ఆ 5 రాజీ పడిపోతున్న గొలుసు దగ్గర ఎక్కడైనా ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను ద్రాక్ష తోట దగ్గరికి వెళ్తున్నాను, ప్రభువా ఈ కళేబరాన్ని కొడుతున్నాను, ఎక్కడ ప్రార్థన చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో మొట్టమొదటిసారి తన నోరు తెరిచి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతుంది తెలుసా? ప్రభువా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు కదా, ఇప్పుడు నేను తప్పి చేతను చేస్తానేమో, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాను. చూడండి, అపవాది ముందే చేస్తాడంటే రాజీ పడ్డడిగా చేస్తాడు. వాటిని దొరికిపోయాం అనుకోండి, మెల్లగా మన దేవుడిని దూరం చేస్తాడు. ఎలాగంటే ముందుగా మన యొక్క బంధువులను ఉపయోగిస్తాడు. ఎవరు ఉపయోగిస్తాడు? రిలేటివ్స్. వారి ద్వారా మనము మోసముతో దేవుని నుండి దూరమైపోయినట్లుగా చేస్తాడు అపవాది. అది మనకి ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? సొంత వాడి దగ్గరికి వస్తాడు. సొంత కుటుంబాలే మనం ఏం చేస్తాయి? వెలివేస్తాయి. సొంత కుటుంబాలే దేవుడిని దూరం చేస్తాయి. యూదవా సంస్థని బంధించడానికి వచ్చాడు. ఇది సరిపోలేదా? మూడోది, అపవాది మనల్ని ఏం చేస్తాడంటే దేవుడిని దూరపరుచినట్లుగా మనలో కరువు, ఫెమైన్ అనగా ఇక్కడ ఏమైందంటే నీళ్లు లేవు. అదంత కొండ ప్రాంతం లేయి అనే ప్రాంతంలో, కొండ ప్రాంతం, ఎక్కడ కూడా నీళ్లు లేవు. అటువంటి నీళ్లు లేని ప్రదేశంలో సంసోను ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దాహం, భయంకరమైన దాహం. 1000 మందిని చెప్పాడు. ఎంతో దాహం అంటే అతను అక్కడికి వెళ్ళలేడు ఎక్కడికి. అటువంటి దాహంతో ఉన్నప్పుడు తనకి ఒకే ఒక్క దిక్కు కనపడింది. ఏ దిక్కు తెలుసా? దేవాది దేవుడైన యేసు ప్రభు మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఈరోజు మన జీవితంలో కూడా అపవాది ఏం చేస్తాడు తెలుసా? భయంకరమైన పరిస్థితులను నెట్టేస్తాడు. ఎవరు కనపడరు. ఆ టైంలో కనపడేది ఒకే ఒక హస్తము, అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హస్తం మాత్రమే. దేవునికి స్తోత్రం చేద్దామా? మొదలుపెట్టాడు, నోరు తెరిచాడు. తన జీవితంలో కరువు, చూడండి, మన జీవితంలో కూడా ఇటువంటి కరువు ఉందేమో. ఆత్మీయమైన కరువు, స్పిరిచువల్ లైఫ్, ఫెమైన్ స్పిరిచువల్ లైఫ్, అంతేకాదు ఫెమైన్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో కరువు, అంతేకాదు శారీరక జీవితంలో ఫిజికల్ లైఫ్, శారీరక జీవితంలో కూడా కరువు ఉందేమో. ఈ కరువులన్నిటి కూడా ఒకే ఒక సమాధానము ఏడు తెలుసా? నీవు మొర్ర పెడితే, నీ నోటితో ప్రార్థన చేస్తే. ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిన్న సింహాధర గారిని కలడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అక్కడ తన భార్య బయట కూర్చున్నారు. నేను లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాను. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలు ఎందుకో ఆ సిస్టర్తో, అంటే వాళ్ళ యొక్క సతీమణి గారితో మాట్లాడాలని నేను అనుకుని అక్కడే కూర్చున్నప్పుడే నేను మాట్లాడ మొదలుపెట్టాను. ఆమెతో ఒకే ఒక మాట్లాడామా, మేము కాదు, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, బట్ మీరు నోరు తెరిచి ప్రభువుని అడిగితే ఆయన ఖచ్చితంగా లోపల ఉన్న మీ భర్తను ఆయన స్వస్థపరచగలడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్న. చూడండి, ఇక్కడ సంసోను మొదలుపెడుతున్నాడు. అయ్యా, నేను దాహంతో చచ్చిపోతున్నాను, ఈ కరువుతో చచ్చిపోతున్నాను. ఆత్మీయ జీవితంలో కరువు ఉంది, కుటుంబ జీవితంలో కరువు ఉంది, నా శారీరక జీవితంలో కరువు ఉందని సంసోను మొదలుపెడుతుంటే ఏమైంది తెలుసా? సంసోను ఆయగా దప్పికతో చచ్చిపోతున్న సంసోను కోసము దేవుడు ఒక గోతిని తీర్చాడంట. గోతిని తీర్చినప్పుడు అందులో విస్తారమైన నీటి ప్రవాహం వస్తూ ఉంటే సంసోను వెళ్ళి ఆ దాహముతో ఆ నీటిని తాగినప్పుడు తన దప్పికను తీర్చుకొని దేవుని నామాన్ని మహిమపరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఈరోజు నీకు రక్షణ కావాలంటే నీవే ప్రార్థన చేయాలి. తల మూసుకొని నీవే ప్రార్థన చేయాలి. ఎవరో కాదు, నీ